స్మార్ట్ ఇండియా హకథాన్ ఈవెంట్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోని కొన్ని ముఖ్యమైన విషయాలను హైలైట్ చేస్తూ మాట్లాడారు. వాటిలో మొదటి విషయము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించింది. ఈ విద్యా విధానం ద్వారా పసిప్రాయంలో పిల్లలు తమ సొంత భాషలో మాతృభాషలోనే చదువుకునే అవకాశం కలిగింది. కాబట్టి ప్రాథమిక విద్యలో మాతృభాషలో విద్యాబోధన చేసేటటువంటి సదవకాశం మేము ఆమోదించిన ఈ నూతన విద్యా విధానం ద్వారా వచ్చింది అని ప్రధానమంత్రి చెప్తున్నారు. అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదైనా చెప్పవచ్చు అన్నట్టుగా ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న విద్యా విధానంలో మాతృభాషలో విద్యాబోధన లేదన్నట్టు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆమోదించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారానే మాతృభాషలో చదువుకునే అవకాశం వచ్చినట్టుగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న ప్రసంగంలో యొక్క సారాంశం. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు 1968 నుంచే డిఎస్ కొఠారి కమిషన్ సిఫార్సుల దగ్గర నుంచే 3 లాంగ్వేజ్ మన మదర్ టంగ్లోనే మాతృభాషలోనే విద్యాబోధన అనేది ఆనాటి నుంచే ఉంది. మధ్యలో వచ్చిన 1986 పాలసీ కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని మదర్ టంగ్గానే, ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్గానే దాన్ని సపోర్ట్ చేసి కంటిన్యూ చేసింది తప్ప దాన్ని ఎక్కడ కూడా వదిలివేయలేదు. మదర్ టంగ్గా మీడియం కానీ కొనసాగుతుంది. కాకపోతే ఆ మాటకొస్తే ఇప్పుడు ఈ విధానంలో ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్ అనేది ఇప్పుడు బలహీనం అవుతుంది, ఇప్పుడు డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న పారా 4.11లో 5వ లైన్ ఉంటుంది. దాంట్లో ఏముండేది ఏమంటే, వేర్ ఎవర్ పాసిబుల్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటిల్ అట్లీస్ట్ grade 5 బట్ ప్రిఫరబ్లీ టిల్ grade 8 అండ్ బియాండ్ విల్ బీ ది హోమ్ లాంగ్వేజ్, మదర్ టంగ్, లోకల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్. అంటే సాధ్యమైతే వేరెవర్ పాసిబుల్, సాధ్యమైతే 5వ తరగతి వరకు, అవకాశం ఉంటే 8వ తరగతి వరకు, అందుకంటే ఆ పైన కూడా మాతృభాషలో, స్థానిక భాషలో, ఇంటి భాషలో, ప్రాంతీయ భాషలో చదువు చెప్పాలి అనేది దీని సారాంశం. ఇంతకుముందు ఉన్న విద్యా విధానాల్లో 1968 కానీ 86 విద్యా విధానంలో ఉన్న ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి చెప్పిన దానిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి మదర్ టంగ్ అనేది ఉన్న తప్ప వేరెవర్ పాసిబుల్ అనే మాట వాటిలో లేదు. అందుకని సాధ్యమైతే అమలు చేయండి అనేది ఇప్పుడు చెప్పడం ఏదో డైల్యూట్ చేశారు తప్ప మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని దాన్ని బలపరిచినట్టుగా ఎక్కడ ఉంది అసలు. కాబట్టి గతంలో ఉన్నదాన్ని మరింత వీకెండ్ చేస్తూ ఇప్పుడు ఈ విధానం వచ్చింది తప్ప దీన్ని గొప్పగా చెప్పుకోవటం మాత్రం సరైనది కాదని చెప్పి నా అభిప్రాయం. రెండో విషయము, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో పాటు దాని ఫాలోఅప్లోనే లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే స్కూల్ లెవెల్లో పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకోవాలో ఏంటనే దానికి సంబంధించినటువంటిది లాంగ్వేజ్ పాలసీ ఉంది. ఈ లాంగ్వేజ్ పాలసీలు ఇప్పటిదాకా మన దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్లో అనుసరిస్తుంది 3 లాంగ్వేజ్ ఫార్ములా అనుసరిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ 3 లాంగ్వేజ్ ఏంటనేది మీకు మనకు తెలిసిన విషయం కాబట్టి దాని డీటెయిల్స్ కాకుండా 3 లాంగ్వేజ్. ఇప్పుడు ఈ పాలసీలో, ఈ విధానంలో, నూతన పాలసీలో ఈ లాంగ్వేజ్ ఫార్ములా ఏమిటనేటటువంటి దాంట్లో పారా 4.13లో చెప్పింది, ద 3 లాంగ్వేజ్ ఫార్ములా విల్ కంటిన్యూ. The 3 languages will be the choices of states, regions, and of course the students themselves, so long as at least 2 of the 3 languages are native to India. కాబట్టి 3 లాంగ్వేజ్ ఫార్ములా కంటిన్యూ అవుద్ది. దాంట్లో ఆ 3 లాంగ్వేజ్ ఏమిటని ఏ 3 లాంగ్వేజ్ అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం, లేదంటే స్టూడెంట్స్ యొక్క ఛాయిస్. విద్యార్థులు కోరుకున్న భాషలైనా కానీ నేర్పాలా, లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ 3 భాషలు అనుకుంటే ఆ 3 భాషలు చెప్పవచ్చు. ఇది కాకపోతే ఆ 3 భాషలు తప్ప ఒక 2 భాషలు మాత్రం తప్పనిసరిగా ఇండియన్ లాంగ్వేజ్ ఉండాలని మాత్రమే దాంట్లో చెప్తున్నారు. కాబట్టి ఆ 3 లాంగ్వేజ్ సంబంధించింది అది. దాని కంటిన్యూషన్లో అంటే ఇప్పటివరకు ఏంటి 3 లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ ఏదైనా సరే
ప్రాంతీయ భాష అనగా అది ఫస్ట్ లాంగ్వేజ్. అట్లాగే దేశంలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది మాట్లాడుతుంది, దాదాపు 40% వరకు మాట్లాడుతున్న హిందీ ఏదైతే ఉందో పెద్ద భాష అన్నట్టుగా అది సెకండ్ లాంగ్వేజ్గా అమలు జరుగుతుంది. అట్లాగే కాన్స్టిట్యూషన్లో చెప్పింది మన అడ్మినిస్ట్రేషన్ సంబంధించినంత వరకు కేంద్రం రాష్ట్రాల మధ్యన అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి లింక్ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ కాబట్టి దాన్ని థర్డ్ లాంగ్వేజ్గా ఇప్పుడు దాకా అమలు చేస్తుంది. సో 3 లాంగ్వేజ్లో ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు 3 లాంగ్వేజ్ కూడా ఇప్పుడు 3 లాంగ్వేజ్. ఇప్పుడు 3 లాంగ్వేజ్ ఏంటి? ఆ ఫార్మా ఆ 3 అనేది చెప్పట్లేదు, ఆ 3 కాదు. మరి ఏ మూడు అనేది రాష్ట్రాల ఇష్టం, లేదంటే స్టూడెంట్స్ మీ ఇష్టం అని అంటున్నారు. స్టూడెంట్స్ మీ ఇష్టం అంటే స్టూడెంట్స్ ఏం కోరుకుంటారు? ఏ లాంగ్వేజ్ నాకు ఏ భాషలు నేర్పని చెప్పి స్టూడెంట్ అంటారు స్కూల్ లెవెల్లో ఆ ఏజ్లో. కాబట్టి స్టూడెంట్స్ చాయిసెస్ అంటే అది పరోక్షంగా పేరెంట్స్ ఇష్టం అన్నట్టుగానే. కాబట్టి పేరెంట్స్ ఏం కోరుకుంటే ఆ భాషలో పిల్లలకి చదువు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఆ విధంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంతకు ముందు ఉన్నటువంటి దానికి ఇప్పటికీ తేడా ఆ విధంగా ఉంది. ఇది ఒక రకంగా చూస్తే ఇది కూడా డైల్యూట్ చేసినట్టుగానే ఉంటుంది. ఏ భాషలో అనేటటువంటిది రాష్ట్రాల ఇష్టం అనేది, రాష్ట్రాలు స్వేచ్ఛ వదిలేసిన మాట నిజం. కానీ మరి హిందీ గురించి ఏమో వదిలేశారు, ఇంగ్లీష్ గురించి వదిలేశారు. ఆ రకంగా ఆ 2 భాషల్ని కేంద్రం చెప్పకుండా, కేంద్రం వైఖరి చెప్పకుండా వదిలేయడం అనేది సరైనదేనా అనేది ఇప్పుడు అదొక మెయిన్ క్వశ్చన్గా మన ముందు ఉంటుంది. దాంతోపాటు ఈ లాంగ్వేజ్ ఫార్ములాలో దాని కంటిన్యూషన్లో మరికొన్ని విషయాలు చెప్పారు. వాటిలో 4.17 పేరాలో మన దేశంలో ఉన్న భాషల భారతీయ భాషలో సంస్కృత భాష యొక్క గొప్పతనం గురించి, దాని చారిత్రక వైభవం గురించి చెప్తూ దాని కంటిన్యూషన్లో ఇప్పుడు లాంగ్వేజ్ ఫార్ములాకు సంబంధించి చెప్తున్న విషయం ఏమంటే సాంస్క్రిట్ విల్ thus be offered at all levels of school and higher education as an important enriching option for students, including as in the 3 language formula. కాబట్టి సంస్కృత భాషని ఈ 3 లాంగ్వేజ్ 3 భాషల్లో ఒక 3 భాషలో ఏదైతే ఆప్షన్ ఇస్తున్నారో ఈ ఆప్షన్లో సాంస్క్రిట్ భాష ఒక ఆప్షన్గా ఉండాలి. కాబట్టి 3 లాంగ్వేజ్ ఫార్ములాలో 2 భాషలు మీ ఇష్టం, ఇండియన్ లాంగ్వేజ్ అని చెప్పి మొదట్లో చెప్తూ, ఆ తర్వాత స్టేట్స్ మీ ఇష్టం అని చెప్తూ, ఏమైనా అనుకోవచ్చు అని చెప్తూ, దాంతోపాటు 3వ మాటగా విద్యార్థులకు కూడా ఆప్షన్ ఉంది, వారు కూడా స్వతంగా వారు కోరుకున్న భాషలో చెప్పొచ్చు అని చెప్తూ, దాంతోపాటు అదనంగా చెప్తున్న విషయం ఏంటంటే సంస్కృతాన్ని ఈ 3 భాషల్లో ఒకటిగా తప్పనిసరిగా మీరు ఆప్ట్ చేసుకోవాలి అనే మాట. తప్పనిసరిగా అన్న కాపాలి, కానీ 3 లాంగ్వేజ్లో ఆ సాంస్క్రిట్ అనేది ఆప్షన్లో ఉండాలి అనేది మాత్రం ఆ విధంగా చెప్తున్నారు. దీంతోపాటు ఒక్క మాట అంటే సరిపోదని చెప్పి దాంట్లో దాని కంటిన్యూస్లో ఇంకా కొన్ని చెప్తున్నారు. వాటిలో ఇండియన్ లాంగ్వేజ్ అంటే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్లో మరి తెలుగు, తమిళం, మలయాళం, ఒడియా, వీటితో పాటు పాళీ, ఇట్లాంటి ప్రాకృతిక, ఇట్లాంటి పర్షియన్, ఇట్లాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా భారతీయ భాషలే. కాబట్టి ఆ భాషలకు కూడా నేర్చుకునే వాటిని కూడా ఆప్షన్లో ఆ భాషలో కూడా ఏదో ఒక ఆప్షన్ కోరుకునేటటువంటి అవకాశం స్టూడెంట్స్ కూడా అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా సంస్కృతాన్ని హైలైట్ చేస్తూ దాని ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఆప్షన్గా పెట్టుకోవాలంటూ, దాంతోపాటు అవకాశం ఉంటే ఈ మిగిలిన ఇండియన్ లాంగ్వేజ్ కూడా మీరు ఆప్షన్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేయాలని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. దాని కంటిన్యూస్లోనే ఇంకొక పేరా ఉంది. పేరా 4.2120లో ఇన్ అడిషన్ టు హై క్వాలిటీ offerings in Indian languages and English, foreign languages such as Korean, Japanese, Thai, French, German, Spanish, Portuguese and Russian will also be offered at the secondary level. సెకండరీ లెవెల్ అంటే 9th క్లాస్ ఆన్వర్డ్స్ దాంట్లో మీరు ఇండియన్ లాంగ్వేజ్ ఇప్పుడు చెప్పిన 3 లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీషు, వాటితో పాటు ఫారిన్ లాంగ్వేజ్ నేను చదివిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ వాటిని కూడా స్టూడెంట్స్ నేర్చుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి. అట్లా వాటికి కూడా ఆప్షన్ ఉండాలి అనేది సెకండరీ లెవెల్లో ఆ విధంగా అట్లాంటి అదనపు అవకాశం ఉండాలని చెప్పారు. ఇది లాంగ్వేజ్ గురించి 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి 3 లాంగ్వేజ్ ప్లస్ అదర్ లాంగ్వేజ్ గురించి చెప్పినటువంటిది ఇది ఈ డాక్యుమెంట్ ఈ విధానంలో. వీటిని చూస్తే 3 విషయాలు ప్రధానంగా మనం నిర్ధారించడం కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ధారించాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి
మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేట్ చేయట్లేదు. ఈ ప్రాథమిక విద్య వరకైనా కానీ అప్పుడప్పుడు మంత్రులు ఉపన్యాసాలు చెప్తూ వస్తున్నారు కాబట్టి, వెంకయ్యనాయుడు గారు కూడా, ఉపరాష్ట్రపతి గారు కూడా చాలా సందర్భాల్లో గట్టిగా చెప్తున్నారు కాబట్టి, ప్రాథమిక విద్య వరకైనా కానీ మాతృభాషలో ఉండాల్సిందే అనే సూటిగా మ్యాండేటరీగా ఈ విధానంలో ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఆ విధంగా ఈ పాసిబుల్ అనే మాటను ఎందుకు వదిలేస్తున్నారు? ఆ విధంగా వదిలేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మదర్ టంగ్ మీరు మ్యాండేటరీ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తెలుగు మీడియం మదర్ టంగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు చేయరు. వాళ్ళు చేయకపోతే వాళ్ళతో చేయించేటటువంటి సత్తా కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్, ఆ విద్యా వ్యాపారులకి కేంద్ర ప్రభుత్వానికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి నచ్చని విషయము, వాళ్ళకి ఇష్టం లేకుండా ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ మదర్ టంగ్ అని మ్యాండేటరీగా చెప్పేదానికి కేంద్ర ప్రభుత్వం అట్లాంటి సాహసం చేయలేదు. అదొక కారణం కాబట్టి దాన్ని ఆ విధంగా లూజ్గా వదిలేసింది. అది ఒక ముఖ్య కారణం. కాబట్టి అది అమలు చేసేదానికి నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మదర్ టంగ్లోనే ఉండాలి, లేదా రీజనల్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పి మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేపిస్తేనే గవర్నమెంట్ స్కూల్స్లో అమలు అయ్యేటటువంటి దానికి స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసుకునే అవకాశం స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసి, నాట్ పాసిబుల్ కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి, మీరు పాసిబుల్ అనే మాట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కే వర్తిస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో మాతృభాష వరకే పరిమితం అయిపోతే, ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేట్ స్కూల్ వైపు ఫీజులు కట్టైనా కానీ వాళ్ళు ఆ విధంగా పోతుంటే, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని దివాళా తీస్తూ ఉంటే, విద్యా విధానంలో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అవాంతరం ఏదైతే ఉందో దీన్ని పరిష్కరించడం అనేది ఎప్పుడు కాదు. కాబట్టి ఈ విధానంలో ఈ రకమైనటువంటి వర్డింగ్స్ ఉండటం వలన రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ పాఠశాల మరింత దిగజారిపోయే ప్రమాదం దాపురిస్తుంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం మరింత పెరిగేటటువంటి దానికి మీరు అవకాశం కల్పించడం ఈ విధానం ద్వారా జరుగుతుంది. రెండో విషయం, 3 లాంగ్వేజ్ ఫార్ములాకి సంబంధించినటువంటి దాంట్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా చెప్పారు, చూసాం కదా. కానీ దాంట్లో హిందీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. రెండవది, జాతీయ భాష అవునా కాదా తర్వాత సంగతి. కాబట్టి కాన్స్టిట్యూషన్లో అది నేషనల్ లాంగ్వేజ్ కాదు, కానీ చాలామంది ఇప్పటిదాకా జాతీయ భాష అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు జాతీయ భాష కాదు, ఎక్కువ మంది మాట్లాడే భాష, నార్థన్ ఇండియాలో ఉన్నటువంటి భాష. మరి దాని గురించి ఇప్పుడు ఏం చెప్తారు? దాని గురించి అసలు సైలెంట్. హిందీ గురించినటువంటి పదం ఒక్కటి కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో, ఈ మల్టీ లింగ్వలిజం అనేటటువంటి నేను చెప్పిన చదివిన పేరాల్లో ఎక్కడ కూడా హిందీ ప్రస్తావన అంటే ఎక్కడా లేదు. కాకపోతే ఒక దగ్గర మాత్రం ఇంగ్లీషు మాట వరుసగా వాడారు. కాబట్టి హిందీ పట్ల మౌనం, ఇంగ్లీష్ పట్ల అసహనం, ఈ 2 విషయాలు దీంట్లో వర్తిస్తున్నాయి. ఎందుకు హిందీ పట్ల మీరు మౌనంగా వ్యవహరిస్తున్నారు అనే దాంట్లో చాలా చౌకబారు ఎత్తుగడగా, నాటకీయంగా ఇప్పుడు ఇంతకుముందు హిందీ గురించి చాలా హైలైట్ చేస్తూ వచ్చేవాళ్ళు. పోయినసారి డ్రాఫ్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు హిందీని ప్రధానంగా ప్రస్తావించేసరికి ముఖ్యంగా నార్థన్ స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక నుంచి చాలా పెద్ద ఎత్తున అప్రూవర్ వచ్చేసరికి వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనకడిగేసింది. ఆ డ్రాఫ్ట్ డాక్యుమెంట్లో ఉన్న ఆ కాన్సర్న్ సెంటెన్స్ ఏదైతే ఉందో, హిందీ సెకండ్ లాంగ్వేజ్గా హిందీ అనేది ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ డిలీట్ చేసేసి హిందీని ఆ మాట లేకుండా చేశారు. ఇప్పుడు ఈ ఫైనల్ అయిన డాక్యుమెంట్లో అసలు హిందీ ముచ్చటే లేదు, హిందీ ప్రస్తావన లేదు. ఆ విధంగా మరి రాజకీయ ప్రయోజనం కోసం, ఏ ప్రయోజనం కోసమైనా కానీ మొత్తం మీద ఇప్పటిదాకా హిందీని హైలైట్ చేసి వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు హిందీని పూర్తిగా విస్మరించడం అనేది మాత్రం సరైనటువంటిది. పోనీ అసలు ఇండియన్ లాంగ్వేజ్లో అనే దాంట్లో కూడా హిందీ అనే మాట మాట్లాడలేదు. ఇక మూడో విషయం, రెండోది, ఇది మన ఇంగ్లీష్కి సంబంధించింది. ఇంగ్లీష్కున్న ఇంపార్టెన్స్ ఏంటి? దేశంలో ప్రపంచ ఉద్యోగ అవకాశాలు కానీ, లేదంటే పేరెంట్స్ కోరిక మేరకు కానీ, వాడి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇంగ్లీషు పెరుగుతున్న ప్రాబల్యం కానీ, ఇవన్నీ ఉండగా ఇంగ్లీషు గురించి, ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ గురించి, సంస్కృతాన్ని ఏ రకంగా బ్రహ్మరథం పెట్టి హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారో, ఇంగ్లీష్ అవసరం గురించి అసలు ఒక మొక్క కూడా తింటూ చెప్పలేదు. అసలు ఇంగ్లీష్ ఉందనే విషయాన్ని కూడా విడమర్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాబట్టి భాషల పట్ల ఈ రకమైనటువంటి దోబుచ్చులాట వైఖరి కేంద్ర ప్రభుత్వం ఈ విధానంలో అనుసరించడం జరిగింది. ఇక దీంట్లో చివరి విషయం ఏమంటే, లాంగ్వేజ్ సంబంధించిన దాంట్లో ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు 2 నుంచి 8 సంవత్సరాల వయసులోనే ఎక్కువగా బాగా భాషలు నేర్చుకునే అవకాశం ఉంది. వేగంగా నేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 85% బ్రెయిన్ డెవలప్ అయ్యేది ఆ ఇయర్స్లోనే డెవలప్ అయ్యేదని చెప్పి. కాబట్టి భాష నేర్చుకోవటం
భాషని అలవర్చుకోవడం అనేది ఈ వయసులో కూడా. కాబట్టి ఒక భాషే కాదు, ఒకటి కంటే 2 భాషలు 3 భాషలు నేర్పినా కానీ పిల్లలు నేర్చుకుంటారు అనేది ఈ డాక్యుమెంట్లో చెప్తూ, దాంతోపాటు ప్రైమరీ లెవెల్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా 2 సబ్జెక్ట్స్ అంటే భాషలు ఎక్కువ నేర్చుకునే అవకాశం కూడా ఉందని చెప్తూ, సైన్సు మ్యాథ్స్ ఈ 2 సబ్జెక్టులని కూడా బైలింగ్వల్గా టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి బైలింగ్వల్గా బోధించాలి అనే మాట కూడా దీంట్లో ఒక పేరాలో చెప్పారు. అంటే ఇంగ్లీషు మ్యాథ్స్ని బోత్ మీడియా బైలింగ్వల్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటిలో కూడా ఇక్కడ ఇంగ్లీష్ అనే మాట వాడారు. ఈ 2 భాషలో కూడా ఉపయోగించేసి బైలింగ్వల్ కానీ ఈ 2 టెక్స్ట్ బుక్స్ ఉండాలని చెప్పి దాంట్లో చెప్తున్నారు. ఆ రకమైనటువంటి ఒక కొత్త వెసులుబాటు కల్పించింది. గతంలో లేనటువంటిది ఇది ఒక మెరిట్ పాయింట్గా మనం చూడవచ్చు. సో మొత్తం మీద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్లాగే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈ 2 విషయాల్లో ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020లో మనకు అదనంగా కల్పించే ప్రయోజనం ఏమీ లేదు. చాలా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టు దీంట్లో ఉంది. అంతేకాదు ఒక రకంగా దీంట్లో దోబూచులాట వైఖరం తప్ప కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా నిజాయితీగా ఈ విధానాన్ని ప్రపోజ్ చేసినట్టు కానీ రాష్ట్రాలకు ఒక దిశానిర్దేశం చేసేటటువంటి వైఖరి కానీ ఈ విధానంలో లేకుండా పోయింది. అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక లోపాయికారి విధానం.